ఎంత బాగా వచ్చాయి చూడండి. అప్పటికప్పుడే మనము చేసుకునే ఇన్స్టెంట్ దోశలు ఎంత బాగున్నాయి చూడండి. వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. 2 కప్స్ బియ్యం పిండి అండి. 2 కప్స్ బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి, 2 బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు ఆలు అండి. ఆలు పీల్ తీసి చిన్న చిన్న క్యూబ్ లాగా కట్ చేసుకోవాలి. పచ్చాలి అండి, ఉడకబెట్టిన ఆలు కాదు, పచ్చిదే. ఒక ఆలు 2 కప్పుకి వేసుకోవాలి. 4 వట్టి మిరపకాయలండి, 1 కప్పు పెరుగండి, 1 కప్పు దీని వాటర్, 1 కప్పు వాటర్ అండి. ఏ దాంతో పెరుగు వేసుకున్నామో దాంతో వాటర్ వేసుకోవాలి. మిక్సీకి వేసుకొచ్చుకోవాలి. ఇలా మెత్తగా వేసుకోవాలండి. మనకు వాటర్ పడితే కూడా కొద్దిగా వేసుకోవచ్చు. తర్వాత దీనిలో కొంచెం మిక్సీలో వాటర్ వేసి తిప్పుకొని వస్తాను. వాటర్ వేసి అంత కలిపినాక ఉప్పు అవన్నీ వేస్తానండి. ఉప్పు సోడా అవన్నీ వేస్తాను. 1 స్పూన్ సోడా అండి, ఉప్పు అంత కలిపి అర్ధగంట సేపు పక్కకు పెట్టేస్తానండి. అంతవరకు మీకు అల్లం చట్నీ చేసి చూపిస్తా. అల్లం చట్నీకి మిరపకాయలు, అల్లము, 1 పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలండి. 2 స్పూన్లు మినపప్పు వేయించుకోవాలి. బెల్లం అండి, అల్లం అండి, అల్లం బాగా వేయించుకోవాలి. మినపప్పు అండి. అల్లం చట్నీ అప్పుడే వేస్తుంటుందండి. దీనిలో మినపప్పు కలిపితే చాలా బాగుంటుంది, టేస్టీ ఉంటుంది. పంటి కింద పట్టుంటే చట్నీ చాలా బాగుంటుంది. రెడ్గా వేయించుకోవాలి. మినపప్పు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ టైంలో మిరపకాయలు వేయాలండి. బాగా మిరపకాయ అనేది తెలుపు వర్ణం రావాలి. ఇట్లా తెల్లగా ఉన్నప్పుడే మిరపకాయలు తీసుకోవాలండి. ఈ కలర్ వచ్చేసిందంటే చాలు మిరపకాయలు. అలాగైన తర్వాత మిక్సీ పట్టేస్తానండి. చిన్న స్పూన్తో 2 స్పూన్లు పడుతుందండి ఉప్పు. చింతపండు అవన్నీ వేస్తాం కదా, చిన్న స్పూన్ అండి, ఇది 2 స్పూన్లు వేసుకోవాలి అండి. కొద్దిగా పసుపు వేయాలి. తినాక చింతపండు, బెల్లం వేసి తిప్పుతాను. చింతపండు మొత్తం పడుతుంది. వాటర్తో నానబెట్టాం కదా, అది అట్టే పట్టేస్తుంది. బెల్లం అండి, 3 ఉంటలు బెల్లం కప్పాలంటే అల్లం చట్నీలో వేయకుంటే బాగుండదు అల్లం చట్నీ అండి. సూపర్, కరెక్ట్ పడతాయండి నా చేతిలో. ఒకటేసారి వేస్తానండి, మళ్ళీ వేయను. ఆవాలండి, పోపు కొంచెం ఆవాలు కదా, కరివేపాకండి. ఎక్కువ వేసుకోవద్దండి. ఆయిల్ అయిపోయిందండి. అల్లం చట్నీ తయారండి. ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను. ఈ చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుందండి. దోశకి అంతా కలిపేస్తానండి. ఉంటేనే బాగుంటుందండి అల్లం చట్నీ. మరీ నీళ్ళగా ఉండకూడదు, ఇట్లా గట్టిగానే ఉండాలి. ఇలా చేసుకోండి, మినపప్పు వేసుకొని చాలా బాగుంటుందండి. ఎప్పుడు పుట్నాల చట్నీ, పల్లి చట్నీ బాగుంటుందండి. ఇట్లా అల్లం చట్నీ కూడా చేసుకోవాలి. మినపప్పు వేసి కొంచెం మొత్తానికి పట్టించాలి ఆయిల్. నాక కొంచెం నీళ్ళు వేసి పెద్ద మీద అంతా కలుపుకోవాలండి. మొత్తమే మళ్ళీ ఒకసారి పైన అంతా కలిపేసుకుంటే ఎంత బాగా అయిందండి పిండి. మళ్ళీ సన్నగా చేసుకొని మంట రుద్దుకోవాలండి. దోశ స్టవ్ సన్నగా చేసుకొని రుద్దుకోవాలి, లేకుంటే మన గంటకి పట్టుకొని వస్తుంది. ఇప్పుడు ఎక్కించుకోండి. దీన్ని ఎమ్మడి వేయండి. మనం రుద్దిన కాడ ఉంటుంది కదా, రుద్దిన ఎమ్మడి ఆయిల్ ఏడిస్తే పక్కగా పోదు. ఇట్లా దోశ మీద అనండి, మంచిగా పెనానికి స్టిక్ అయ్యి మంచి రెడ్డుగా కాలుతుంది. ఇట్లా రుద్దుదాం. దోశ కూడా పతలాం అవుతుందండి. ఎంత బాగుంటుందో. బాగా వేసేస్తుంది కదా, ఎంత కడక్ వచ్చినాయి చూడండి. హోటల్ దోశలాగా కడక్కుంది. ఎంత బాగా వచ్చింది చూడండి.
వాటర్ జల్లాలండి ప్రతి దోశకి. ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా ఈ గుంతలలో వేసుకుంటే మనకి పక్కలకు నూనె వెళ్ళదు. కొంచెం ఆయిల్ వేస్తేనే బాగుంటుందండి దోశకి. ఎర్రటి కావాలండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఎంత బాగున్నాయండి దోశలు. సూపర్. ఇంకొకటి కోసం చూపిస్తానండి. ఏ మాత్రము ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టుకోకుండా రుద్దుకోవాలండి. మంట సన్నగా చేసుకొని పెట్టుకోవాలి. ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి అండి. మనం ఎక్కడైతే మనం రుద్దునామో ఆ రుద్దునకి వెళ్ళి ఆయిల్ వేసుకుంటే ఎంత బాగా వేసి వస్తున్నాయో. అల్లం చట్నీ ఎంత బాగా వచ్చాయి చూడండి. అప్పటికప్పుడే మనము చేసుకునే ఇన్స్టెంట్ దోశలు ఎంత బాగున్నాయి చూడండి. ఇలా చేసుకోండి అమ్మా, బాగుంటుంది. చాలా బాగా వచ్చినాయండి. మనము ఎప్పట్లా నానబెట్టి పోసుకునే దోశల కంటే చాలా బాగున్నాయి. చూడండి ఎంత రోస్ట్ వచ్చిందో. ఎంత బాగా వచ్చినాయి చూడండి రోస్ట్గా. మనం ఎప్పట్లా పోసుకునే దోశల కంటే ఇన్స్టెంట్ దోశలు ఇంకా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలా చేసుకోండి అమ్మా ఒకసారి, బాగుంటాయి. పరండి ఎక్సలెంట్ దోశలు తీసుకెళ్ళండి. చూసి చెప్తానండి. ఇష్టకు వచ్చినాయి చూడండి పతలాగా. సూపర్ ఉందండి. చట్నీ పూసినానండి, లోపల అల్లం చట్నీ పూసిన. డైరెక్ట్గా తినేయచ్చు. అబ్బా ఎంత బాగున్నాయండి. మన రుబ్బే దోశల కంటే చాలా బాగున్నాయి. ఒట్టిమిరపకాయ వేసినాం కదా లోపల, చాలా బాగుందండి. ట్రై చేయండి మీరు కూడా. తొందరగా అయిపోతాయండి. మొత్తం 8 దోశలు వచ్చినాయండి నాకు. ఇద్దరమే కదండి, మస్తు అయితే. ఏమంటే పిండి ఎక్కువ వదలదండి. 8 దోశలు వచ్చి చిన్నదైంది. ఇద్దరికి సరిపోయిందండి మాకు. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు. కొలతలు చెప్పినాం కదా. మా వారికి చాలా బాగా నచ్చినాయండి. మా వారికి పతలాగా ఉండాలండి దోశలు, రోస్ట్ ఉండాలి. ఎంత బాగా